దేవుని వాక్యమును మనం విందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. చాలండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. చూసారంటండి, ఇక్కడ 3 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో కనికరము కలిగిన దేవుడు, నిన్ను చెయ్యి విడువడు, నాశనము చెయ్యడు, నీ పితరులతో ప్రమాణం చేసినటువంటి నిబంధనను మరిచిపోడు. కనుక మరి ఇలాంటి కనికరము కలిగిన దేవునిని మనను దేవునిగా చేసుకున్నప్పుడంట ఆయన అంటున్నాడు, ఆయన నీ చెయ్యి విడవడు. అంటే నీ చెయ్యి ఎప్పుడు పట్టుకునే ఉంటాడు. ఎందుకంటే నీ మీద కనికరం చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలు చెయ్యి కొంత దూరం పట్టుకుంటాం. నిజానికి మనం హైట్గా ఉంటాం, మన తల్లిదండ్రులు హైట్గా ఉంటారు, పిల్లలు హైట్ తక్కువగా ఉంటారు. కనుక వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళని పట్టుకోవాలంటే వంగాలి. ఏం చేయాలి? వంగాలంటే ఏం చేయాలి? మన నడుములో ఎంత మటుకి గట్టిగా ఉంటాయి? ఏమంటే ఎంత మటుకి వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతారు? ఎంత మటుకి వాళ్ళని హోల్డ్ చేస్తారు? ఎంత మటుకు పట్టుకుంటారండి? కొద్దిసేపే పట్టుకోగలుగుతారు. ఆ కొద్దిసేపు పట్టుకొని తర్వాత విడిచిపెడతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆ పిల్లల్ని విడిచిపెట్టేసి దారిలో తల్లులు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన దేవుడైతేనంట ఆయన ఏమన్నాడు తెలుసా? భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. అంటే ఆకాశము కంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఎత్తులు ఉన్నవాడు. మనం ఎంత ఇక్కడ భూమి మీద ఒక 5 అడుగులు 6 అడుగులు ఉంటాం. ఈ 6 అడుగులు ఉన్నవారు నేను బాగా హైట్ అని విరవిగుతూ ఉంటారు. ఏమండి? కానీ ఈ 6 అడుగులు దేవుని కంటే గొప్ప. ఏమండి? మరి ఎందుకు మనం అలాగా అతిశయించుకుంటున్నాం? కానీ మనం అంత చిన్నగా ఉన్నా, నలకలో ఉన్నా చంద్రమండలానికి వెళ్ళినప్పుడంట జేమ్స్ సిర్విన్ గారని ఆయన చంద్రమండలంలోనికి వెళ్ళిన వాళ్ళలో మొదటివాడు జేమ్స్ సిర్విన్ గారు. ఆయన గారు ఒకసారి విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చిన తర్వాత సిఎస్ఐ కాంపౌండ్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ ఏవైతే తీశారో అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక సినిమా టైప్లో వేశారు. వీళ్ళంతా కూడా గాల్లో తేలుతున్నట్టుగా వెళ్తున్నారు. కిందంతా కూడా దుమ్ముగా ఉంది. ఎలా ఉందంట? దుమ్ముగా ఉంది. ఒక రాయి ఉందంట. ఇదిగో నన్ను తీసుకొని వెళ్ళి పరీక్ష చేసుకోండి అన్నట్టుగా ఒక రాయి కనపడిందంట. ఇంకంతే. ఇంక రాళ్ళు లేవు, రప్పలు లేవు, చెట్లు లేవు, పేదరాలు పెద్దమ్మ లేదు. ఏమండి? చాలామంది ఏమంటారు? పేదరాలు పెద్దమ్మ ఉంది, నీకు నాకు అరిసెలు వండుతుంది. ఏమండి? అవన్నీ కల్పించుకునే మాటలు, అవి కల్పించుకునే
మాటలు, అక్కడ భూమి ఆకాశం శక్తి లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రాయి గోల్డ్ కలర్లో ఉంది. ఆ రాతిని చాలామంది పరిశోధకులు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట. కనుక ఆయన అన్నాడు, మన ఇండియా నుంచి దాటి వెళ్ళేటప్పుడంట మన ఇండియా ఒక చిన్న గోలిగాయలాగుందంట. చాలామంది గోళీలు ఆడేటప్పుడు చిన్న గోళీ కను కొంచెం పెద్ద గోళీ ఉంటుంది చూసావా, దాని ఏదో లడ్డం ఏదో అంటారు, లడ్డం గోళీ అనా, అది కథ, లడ్డం గోళీ అంట. ఆ గోళీగాయ అంత ఉందంట మన ఇండియా. అంటే మన రాష్ట్రాలన్నీ కలిస్తే కానీ ఒక ఇండియా అయిపోయింది, ఒక దేశం అయింది. ఈ దేశం ఒక చిన్న గోలిగాయలాగా ఉందంట. అంటే దాన్ని ఇలా పెడితే ఇది మళ్ళీ మనకు కనపడదు, అవునా కదా? ఏమండి, సూర్యుడు చాలా కనపడుతూ ఉంటాడు. చిన్నగా ఉన్నప్పుడే మనం ఇలాగ కళ్ళకు అడ్డం పెట్టుకుంటాం మన చెయ్యి. అంటే ఆ సూర్యమండలం ఎలాగుంది, మన అరచేతితో ఇలాగ ఆపేసినట్టుగా కనబడుతుంది కదండి. అయితే అంత చిన్నగా రవ్వ నలకల అంటే హీనమైన మనలను ఆయనంట చెయ్యి విడవడంట. ఏం చేస్తున్నాడంటండి? చెయ్యి విడవడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంతగా ఇష్టపడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మానవులంట దేవుని మీద విర్రవిగుతూ ఉంటారు. ఏం చేస్తారంటండి? విర్రవిగుతూ ఉంటారు. ఆయన ఒక కనికరము ద్వారా ఆయనకున్న జాలిని బట్టి, ఆయనకున్న ప్రేమను బట్టి మానవునంట విడువడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయడంటండి? మానవుని విడిచిపెట్టాడంట. తర్వాత మళ్ళీ ఏమనుంది చూసారంటండి. చాలామంది అంటారు కదా, దేవునికి ఎందుకు నా మీద అంత కోపం, నన్ను ఎందుకు అంత నాశనం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు అని చాలామంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. దేవుడు ఎప్పుడు నాశనం చేయడు, సాతానుడే నాశనం చేసేవాడు. ఎందుకంటే వాడి బిడ్డలం కాదు కనుక, వాడికి సాతానుడు కన్నవారిని కాదు మనం. కనుక ఏంటో తెలుసా, దేవుని బిడ్డలం కనుక మన కోసం తన ప్రాణాన్ని, ఇప్పుడు సొలొమోను భక్తుడు ఏం చేశాడు తెలుసా, ఒక ఇద్దరు తల్లులు ఉన్నారు, పిల్లలను తీసుకొని ఏం చేస్తున్నారు, ఒక బాబు బ్రతికున్నాడు, ఒక బాబు ఏమో చనిపోయాడు. బ్రతికున్న బాబు దగ్గర చనిపోయిన బాబుని పెట్టేసి ఈ చనిపోయినటువంటి ఆ బాబు తల్లి ఏం చేసిందో తెలుసా, బ్రతుకున్న బాబుని తీసుకొని తన ఒళ్ళో పెట్టుకుంది. తెల్లారు లేచి చూస్తే ఎలా కనబడుతున్నాడు, ఈ చనిపోయిన బాబు నా బాబు కాదని తల్లి గుర్తించింది. ఇప్పుడు ఆ ప్రక్కన బెడ్ ఉన్నటువంటి ఆ దగ్గరికి వెళ్ళి ఆ బాబుని చూస్తే ఈ బాబే నా బాబు అంటుంది ఈ తల్లి. ఆ చనిపోయిన బాబునేమో తీసుకొచ్చి తల్లి దగ్గరకు పెట్టింది, కానీ ఈ బాబుని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుంది. ఇక వీళ్ళిద్దరు గొడవ వచ్చేసింది. వీళ్ళకి ఇద్దరు గొడవ ఎవరు ఆ న్యాయం తీర్చలేకపోయారు. అప్పుడు సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, గొడవలు ఆడుతున్నారు. ఎవరికి వాళ్ళే ఇద్దరు కూడా ఆ బ్రతుకున్న బాబుని నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు, చనిపోయిన బాబుని ఎవరు కూడా నా బిడ్డ అని అంటుల్లా. అందుకని ఏం చేశారో తెలుసా, ఇక రాజుగారు ఆలోచించి బట్టలకు ఆజ్ఞాపించాడు, లోపలికి వెళ్ళి ఒక ఖడ్గం తీసుకురండి అని అన్నాడు. ఆ యొక్క బ్రతుకున్న బాబుని ఏం చేయమన్నాడు, 2 ముక్కలు చేయండి. ఏమన్నారండి? 2 ముక్కలు చేయండి అని అన్నప్పుడు నిజమైనటువంటి తల్లి అంటుంది, అయ్యా నువ్వు ఆ బాబుని 2 ముక్కలు చేయొద్దు, సరే ఆమెకే ఇచ్చేసేయండి. ఏమంటుందండి? ఆమెకే ఇచ్చేసేయండి, ఎక్కడున్నా నా కొడుకు బ్రతుకుంటే చాలు. ఏమంటుందండి?
నా కొడుకు బ్రతుకుంటే చాలు, కనుక నా కొడుకుని 2 ముక్కలు చేయొద్దు. ఆ తల్లి అంటుంది, చేయండి, ఆ బాబుని 2 ముక్కలు చేసి నాకో ముక్క తనకో ముక్క ఇచ్చేసేయండి అంటుంది. అప్పుడు రాజుగారికి అర్థమైపోయింది. ఏంటిదో తెలుసా? నిజమైన తల్లి అయితే బాబు ఎక్కడున్నా బ్రతికుండాలనే కోరుకుంటుంది. చాలామంది, అమ్మ నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా, నీకోసం ఏమేమంటావు, నీకోసం ఏం చేయమంటావు, నీకోసం ఆస్తి ఇవ్వమంటావా, ఆస్తి ఇవ్వమంటావా, లేకపోతే డబ్బు ఇవ్వమంటావా, నా ప్రాణం ఇవ్వమంటావా? వీళ్ళు తప్పు చేశారు. నిజంగా ఇవ్వు అని అంటే ఏం చేస్తారు? ప్రాణం ఇవ్వమంటే ఇస్తారండి? ఎవరు ఇవ్వరు. ప్రాణం ఇచ్చే మనుషులు లేరు, పేరుకు మాత్రమే. ఏంటంట? పేరుకు మాత్రమే ప్రాణం ఇచ్చే వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఇలాగా మనుష్యులను మాటల చేత మభ్యపుచ్చి ఏం చేస్తారో తెలుసా? వారిని లోపరుచుకుంటారు, వారిని లొంగ తీసుకుంటూ ఉంటారు. లొంగ తీసుకొని ఏం చేస్తారో తెలుసా? ఈలోపు ఈ అమ్మాయికి సంబంధం కుదిరింది. ఏమైంది? ఈ అమ్మాయికి సంబంధం కుదిరింది. ఇక అప్పుడు బెదిరిస్తాడు, నాకు దక్కని మనిషి నువ్వు బ్రతకడానికి వీలేదు ఏమంటాడు? ఇది నిజమైన ప్రేమేనండి? ఇది నిజమైన ప్రేమేనా? ఇది నిజమైన ప్రేమ కాదు, కపట ప్రేమ. కనుక నిన్ను యాసిడ్ చేసి కాల్ చేస్తా అని చాలామందిని బెదిరిస్తూ ఉంటున్నారు. బెదిరింపులు. నిజమైనటువంటి ప్రేమ అయితే పర్వాలేదమ్మా, చేసుకోమ్మా, ఎవరినైతేనేమి నువ్వు మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నువ్వు మంచిగా క్షేమంగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నా అన్నవాళ్ళే నిజమైన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. నిజమైన ప్రేమ మన యేసయ్యలో ఉంది. ఎవరిలో ఉందంటండి? యేసయ్యలో ఉంది. అందుకని నిన్ను చెయ్యి పట్టుకోవటానికి నీ గురించి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఏం చేశాడంటండి? ఏం చేశాడంట? నిన్ను కాపాడుతూ ఉన్నాడు. మొన్న రాంబాబుకి దేవుడు ఎంత చక్కని దర్శనం దేవుడు బయలుపరిచాడు తెలుసా? ఆ దుష్టశక్తులు అయితే దుష్టశక్తులు నమ్ముకొని దుష్టుడి వెంట ఉన్నాడు. దుష్టుడు చెప్పినట్టు చేశాడు. ఆ దుష్టుడు ఏం చేశాడు తెలుసా? ఆయన్ని పీకల మట్టికి పాతేసేసేసింది. పీకల మట్టికి పాతేసేస్తే కానీ దేవుడు వచ్చేసి ఆ పీకల లోతులో ఉన్నటువంటి మనిషిని బయటికి లాగేసేసాడు. యేసయ్యను జ్ఞాపకం చేసుకోగానే ఉందా నీకు కృతజ్ఞత? ఉందా నీకు భయం? ఉందా నీకు ఆలోచన? భయం భక్తి లేకుండా నడుస్తున్నాడు. ఇంకా మరణాన్నే కోరుకుంటున్నాడు. దేని కోరుకున్నాడు? అందుకే పారిపోయాడు మరణం కోరుకోవటానికి. మరణాన్ని కోరుకోవడానికి పారిపోయాడు. దేవుడేమో తన ప్రేమ చేత, తన కనికరము చేత మరణములో ఉన్నటువంటి ఆయనను దేవునికి మొరపెట్టగానే దేవుడు ఆ మరణం అనే ఊబిలో నుంచి పైకి లేవనెత్తి అతను బ్రతికిస్తే దేవుని కొరకు నువ్వు ఎంత నిలబడ్డావు? కాళ్ళ ముడివయ్యా, దేవుని కోసం నువ్వు ఎంత నిలబడ్డావు? అలాగా 2-3 సార్లు తన మరణానికి అంచుల మట్టుకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని దేవుడు బ్రతికిస్తే కాళ్ళ దన్నుకొని వెళ్ళిపోయాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇటీ నేను పోసుకోవాల్సిందే, నేను పోసుకోవాల్సిందే అంటారు కొంతమంది. ఏంటది? ఏండ్రమో, కిరోసినో, యాసిడో ఏదో ఒకటి వాళ్ళ చేతుల్లో పట్టుకొని ఇటీ వద్దమ్మా చచ్చిపోతావమ్మా అంటే నేను పోసుకోవాల్సిందే, సరే పోనీ అని వదిలేసాడు. ఇంకేం చేస్తాడండి? ఏం చేస్తాడండి? ఇప్పుడు ఇతని గతి కూడా అదే. దేవుడు ప్రేమించి ఎన్నోసార్లు మరణానికి
నువ్వు ప్రయత్నించినా సరే, నువ్వు మరణానికి వెళ్ళినా సరే, నిన్ను చనిపోకుండా దేవుడు కాపాడి నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తే, ఆయన రెక్కల చాటుకి వచ్చినా సరే నువ్వేం చేసావు? నిజంగా నీకుందా జ్ఞానం? నీకుందా బుద్ధి? బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని యొక్క అనుగ్రహంలో, దేవుని మార్గంలో వారు ఎదగటానికి ఇష్టపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చూడాలని కోరుకుంటారు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటండి? ఆపద వచ్చుట చూచి అతడు దాగుకుంటాడంట. ఎవరి వ్యక్తును? బుద్ధిమంతుడు, జ్ఞానము కలిగిన వాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? నేను చచ్చిపోతాలే, నేను చచ్చిపోతే ఏమైంది? అసలు ఉంది శాసనం. ఏంటిదో తెలుసా? రెండవ మరణం. ఏంటిదంటండి? రెండవ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు, శాశ్వత కాలం అక్కడ అనుభవిస్తావు. యుగ యుగాలు, యుగ యుగాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. దోషమును అతిక్రమమును పరిహరించువాడంట. చూశారంటండి? దోషమును అతిక్రమమును పరిహరించువాడు అంటే అతిక్రమం, దోషాలు నీలో లేకుండా చేసేవాడు నీ దేవుడైన యెహోవా. నీ మీద కనికరం ఉంచి కేవలం నువ్వు చేసిన దోషం, నువ్వు చేసిన అతిక్రమాలు అవి నీ మీద నేరారోపణ చేయకుండా వాటిని పరిహరించి అపరాధిని నిరపరాధిగా. చూసారంటండి? ఏమన్నాడు తెలుసా? అపరాధిని నిరపరాధిగా ఎంచక. చూసారంటండి? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ లోకంలో ఏం చేస్తారంటండి? దొంగతనం చేసినా కొంచెం డబ్బులు ఇస్తే ఏం చేస్తారంటండి? ఏం చేస్తారు? అబద్ధ సాక్ష్యాలు పెట్టి, లేకపోతే లంచం పుచ్చుకొని ఈయన మంచోడే, ఇతడే ఏం తెలీదు. అబద్ధ సాక్షులు. నువ్వు ఈ లోకంలో దేవుడు చెప్పినా సరే, దేవుడు నీకు అవకాశం ఇచ్చినా సరే, దేవుని యొద్దకు వచ్చినా సరే, ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? చెవిటికల నుంచి వచ్చాడు. చెవిటికల నుంచి వచ్చిన తర్వాత అతనికి బాగా దయ్యాలు పట్టినాయి. దయ్యాలు పట్టిన తర్వాత ఎలాంటి దయ్యాలంటే మామూలు దయ్యాలు కాదు అసలు. బ్రతికుండగానే అదిగో సూర్యులో ఉండి ఆ దెయ్యం, ఇటు పరిగెత్తుంది దెయ్యం, ఇటు గుంపులు పరిగెత్తుని అని మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటండి? మాట్లాడుతున్నాడు. దెయ్యాలు ఎక్కడుండయో కనబడుతున్నాయి అతనికి. అతడు బ్రతికుండగానే అతని కాళ్ళు చీంపట్టేసి ఏళ్ళు ఊడిపోయినాయి. కాలవ్రేళ్ళు ఊడిపోయినాయి. ఆ కౌసిన్ వాసనలో కూర్చొని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే లక్ష్య పెట్టలా. నాకు సాతాను మార్గమే బాగుంది అని ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అతడు కొద్ది రోజులే ఉన్నాడు. కొద్ది రోజులే ఉండి అతడు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు చనిపోయాడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొద్దకు నిన్ను తీసుకుని వచ్చింది ఎన్ని దెయ్యాలు పట్టినా, ఎంత భయంకరమైన శక్తులు పట్టినా చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఏమని చెప్పాడనంటే, ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనంటే అన్నీ ఆ ఇళ్ల ముందు అస్థిపంజరాలు అవి అంట మనుషులు చంపుకొని తినేవి అంట. ఈయన కూడా చంపుకొని తినాలనే వచ్చినాయి. అందుకనే కదా భూమిలో పాతి పెట్టేసినాయి పేకల మట్టుకి.
నీ గారాబం ఏడ కాదు, ప్రార్థన దగ్గర కాదు నాయన, జరుగా జరగమంటే కనుక మనం ఏం చేయాలి తెలుసా? ఇంకొక ఆయన వెంకటేశ్వర గారని గుర్తుందా మీకు? రోషం గారు కొడుకు. ఆయన కూడా భయంకరమైన శక్తులు బట్టి ఆయన కూడా వచ్చి దేవుని మాట వినకుండా భయంకరంగా ఏం చేసాడు తెలుసా? ఆయన కోసం వాళ్ళమ్మ ఎంతో తపన పడేది, వాళ్ళమ్మ ఎంతో ప్రార్థన చేసేది. అయినా సరే వాళ్ళమ్మ మాట వినేవాడు కాదు. వాళ్ళమ్మ మాట వినకుండా, దైవజనుల మాట వినకుండా ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక రోజున ఆ సాతాను ఏటి దగ్గర తీసుకెళ్ళి, ఒకసారి దిగు ఏట్లోకి, బాగుండే నీళ్ళు బాగుండి ఒకసారి ఏతాయి అని ఏం చేసిందండి? ఏట్లోకి దించింది. ఏట్లో దించిన తర్వాత ఇక మధ్యలోకి వెళ్ళాక ఇక అతనికి సుడిగుండం పడింది. సుడిగుండం పడిన తర్వాత ఏం చేశాడు? ఆ సుడిగుండంలో పడిపోయి ఇక బయటికి రాలేక చూసి సాతానుడు ఏం చేశాడు? మనుషుడికి అర్థం కావట్లా, దేవుడు చేసే పనులు మనుషుడికి అర్థం కావట్లా. దేవుని కనికరం చేత దేవుడు నిన్ను బ్రతికించాలని, నీకు మేలు కలుగు చేయాలని, నీకు క్షేమాన్ని ఇవ్వాలని, నీ ప్రాణాన్ని బ్రతికించి ఆయన బిడ్డగా ఉంచుకోవాలని, నిన్ను ఒక ప్రయోజకుడిగా, నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను వాడుకోవాలని దేవుడు నీతో మాట్లాడితే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? క్షేమకాలమందు నేను అతనితో మాట్లాడితే నేను విననని నీ వంటివి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుడు నాశనం చేసే దేవుడు కాదు. నాశనం చేసే దుష్ట శక్తుల్లో నుంచి నిన్ను తీసుకుని వచ్చి వాటిలోంచి విడుదల చేయాలని ఆయన నిన్ను ఇక్కడ తీసుకుని వస్తే, ఎక్కడి నుండి పారిపోతే ఇంక వాడి చేతుల్లో కాకుండా ఎవరి చేతుల్లో ఉంటావు నువ్వు? మీరు పిలువగా వినకపోతే నా చెయ్యి చాపగా. చూసారంటండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. దేవుడు పిలుస్తుంటే వినటలేదు, చెయ్యి చాపినా లెక్క చేయటలా. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. చూసారా ఎంత బ్రతులాడారు? తను అనుకున్నదే సాగుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అనుకున్నదే నెరవేరుతారు. ఎదటోళ్ళు చెప్పింది కొంచెం కూడా బోధపడదాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకు చెప్తున్నాడో వివేచన జ్ఞానం కలిగి ఆలోచించిన వాళ్ళు బ్రతుకుతారు, వారు క్షేమంగా ఉంటారు. అంతేకాని తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను అది తన దృష్టికి న్యాయముగానే కనబడిద్దంట. మార్గం ఎట్టిదైనను సరే, అది మరణానికి తీసుకెళ్లేదైనా, నరకానికి తీసుకెళ్లేదైనా, ఎక్కడికి తీసుకెళ్లేదైనా ఏం చేస్తాడు? అది న్యాయంగానే మంచిదే, నేను చేసేది మంచిదే, నేను మాట్లాడేది మంచిదే, నేను ఆలోచన చేసేది మంచిదే. ఏ మంచి? నాశనానికి పోతున్నావు. నీకు అర్థం కావట్లా. దేవుడు అంటున్నాడు, ఆయన తన బిడ్డలనంట నాశనము చెయ్యడు. ఎంత చదువుకున్న వాక్యం 31వ వచనం. చూసారంటండి, నీకు వాగ్దానం చేసి నీ పితలకు ఇచ్చిన వాగ్దానాలు వాటిని మర్చిపోకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. నిన్ను కూడా దీవించాలనుకుంటాడు, నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటాడు. కనుక మరి యేసు ప్రభు మాటలు ఇప్పుడైనా లక్ష్య పెడతావా? ఇప్పటికైనా ఉంటావా? ఇప్పటికైనా దేవుని దగ్గరకు వస్తావా? నీ జీవితం బాగుపడిద్ది, నువ్వు బ్రతుకుతావు. అందుకని అంటాడు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని దగ్గరకు వస్తావా?
ఆయన కనికరం వల్ల మానవుడికి ఫైనల్ గడియలో చనిపోయే ముందు, చనిపోయే నిమిషాలలో దేవుని ప్రేమ చేత, దేవుని కనికరము చేత వారిని బ్రతికించాలని కేవలం దేవుని కనికరం చేతనే ఆ బిడ్డను దేవుని దగ్గరకు నడిపించింది. కనుక మరి ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నారు? ఏమండి, ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నారు? ఫైనల్ గడిలో తీసుకొని వస్తే దేవుని మాటను శ్రద్ధగా వింటున్నావా? వాటిని కాళ్ళదన్నుకొని వెళుతున్నావా? ఇక్కడ దేవుని మాట వినలేని నీవు నీ హృదయంలో దేవుడని ఉండాలి, దెయ్యమన్నా ఉండాలి. నీ హృదయంలో దేవుడని ఉండాలి, దెయ్యమన్నా ఉండాలి. దేవుడు లేకపోతే దెయ్యమే ఉండిద్ది. దేవుని పోగొట్టుకుని వెళితే దెయ్యమే నివాసం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో వెలుగు లేకపోతే చీకటి కదా ఉండేది. ఏమండి, వెలుగు లేకపోతే చీకటి కదా ఉండేది. చీకటి అనగా సాతాను, ఆ సాతానుడే ఉండేది. కనుక జ్ఞాపకం చేసుకో. దేవుడు బ్రతిమలాడి నిన్ను పిలుస్తున్నాడు, నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. తన స్వాస్థ్యములు శేషించిన వారిని దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించడు. చూశారంటండి, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును. ఇక్కడ చూశారంటండి, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషము ఏమంటున్నాడు తెలుసా? పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయినా నీతో సముడైన దేవుడున్నాడా? చూశారటండి, ఇక్కడ గమనిద్దాం. శేషించిన వారు అంటే ఎవరో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. దేవుడు నిన్ను జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడంట. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడంట. ఈ జగత్ పునాది, ఈ భూమికి పునాది వేయకముందే దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు. దేవుడు నిన్ను కోరుకుంటే మరి నువ్వు ఆయన దగ్గరికి టైం వచ్చినప్పుడు నువ్వు వచ్చావు, బాగానే ఉంది. ఆయన నీ దోషమును పరిహరిస్తుంటే పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయినా నీతో సముడైన దేవుడున్నాడా? ఈయన కాకుండా నీ పాపములు, నీ దోషాలు క్షమించగలిగినటువంటి ఈయన కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నాడా? లేకపోతే ఈయనతో సమానమైన దేవుడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు సవాలు ఇస్తున్నాడు. ఈయన కాకుండా నీకు మేలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈయన కాకుండా నిన్ను దీవించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఈయన మాట వినకుండా ఈయనకు దూరం అవుతున్నావు ఎందుకు? దేవుని దగ్గరకు వచ్చి దీనుడుగా, దీన మనసు కలిగి, ప్రభువా నేను నీ రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? నికోదేమో రాత్రికాల సమయంలో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, అయ్యా నిత్య రాజ్యానికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని అన్నాడు. అంటే ఏమన్నాడు తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపలేడు. ఆయనకి అర్థం కాల. యూదులైనటువంటి వారందరికీ అధికారి ఆయన. ఎవరికంటే అండి అధికారి? యూదులు అంటే ఎవరు? దేవుని వంశం అంటే దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వారు. ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు చూడండి, మాస్టర్ అంటే ఏంటి? ఈ పిల్లలకి చెప్పే పాఠాలన్నీ కూడా ఆయనకు వచ్చింటేనే కదా మాస్టర్ అయ్యేది. వాటి గురించి తెలియకపోతే మాస్టర్ ఎట్ట అవుతాడు?
కాడు కదా. మరి వాళ్ళందరికీ, యూదులందరికీ అధికారం అయ్యాడంటే వాళ్ళకంటే ఈయనకు బాగా తెలుసు కదా. కానీ ఈ విషయం ఆయనకి అర్థం కాల. బాహ్యంగా చదువుకొని ఉండొచ్చు, బాహ్యంగా మంచి ఉద్యోగం చేసి ఉండొచ్చు, బాహ్యంగా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, కానీ ఈ క్రొత్త జన్మ అంటే అర్థం కాలేదు. నికోదేముకి అంటున్నాడు కదా, అయ్యా చనిపోయి మళ్ళీ తల్లి గర్భమునందు తల్లి గర్భములోనికి ప్రవేశించి మళ్ళీ పసివాడిగా పుట్టడమేనా జన్మ అంటే? ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు వారు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించినప్పుడు వాడు ఆత్మస్వరూపిగా జీవిస్తాడు. దేవునిలో జన్మించిన వాడు దేవునితో ఉంటాడు. పాపముతో ఉన్నవాడు పాపమును గురించి ఆలోచిస్తాడు, ఈ లోకమును గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు చూసినా సాతాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడు అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేవుని గురించి ఆలోచించాలి, దేవుని గురించి ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ఈ లోకానుసారంగా చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా భార్య భర్తల్లో కానీ, భార్య కానీ భర్త కానీ చనిపోయారు అనుకోండి, భర్త చనిపోతే భార్య ఏం చేస్తుందండి? ఏం చేసిద్దండి? చాలా కాలం అదే మనోవేదనలో ఉండిపోతారు. ఏం చేస్తారంటండి? అదే మనోవేదనలో ఉండిపోతారు. అప్పుడు ఏం చేసిద్ది తెలుసా? ఏం చేసిద్దంటండి? ఆమె పోలికలో ఇక దెయ్యం వచ్చింది. ఇక అట్ట ఉండి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అంటే ఏంటి? ఎందుకని చనిపోతున్నాడు? ఎందుకని ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారో తెలుసా? నువ్వు పదే ఆలోచించటం వల్ల ఆ సాతానుడు నీ దగ్గరకు వస్తున్నాడు. నిన్ను అటు పెడదారుల్లో పట్టిస్తున్నాడు. మన సంఘంలో ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తన భర్త చనిపోయినప్పుడు తన భర్త గురించి పదే ఆలోచించి మనిషిగా లేనప్పుడు పాస్టర్ గారు వెళ్ళి తన దగ్గరుండి తనకన్నీ చూపించి పెడుతూ, అమ్మ అలా కదమ్మ ఇలాగానే దేవుని మాటలు చెప్పి దేవుని దగ్గరకు ఆకర్షించింది. ఆ బిడ్డ రక్షించబడి ఇప్పుడు బ్రతికి ఇప్పుడు చక్కగా వివాహం చేసుకొని చక్కగా తన లైఫ్ను కొనసాగిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ఆ డిగ్రీలతో ఉంటే, అదే ఆలోచనతో ఉంటే సాతానుడు ఎంతో కాలం ఉండనేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. అది గొప్ప అనుకుంటున్నాం, అది ప్రేమ అనుకుంటున్నాం, అది ప్రేమ కాదు. మనం చెప్పులేసుకున్న తర్వాత ఆ కాలేమిటి చెప్పు రాట్లేదంటే ఏంటి దాని అర్థం? ఏమ్మా ఏంటమ్మా? తెగిపోతేనే రాకపోవటానికి కారణం. అది తెగిపోయినప్పుడు ఏం చేస్తారు? దాంతోపాటు 2వ చెప్పు కూడా తీసుకు పక్కన పారేసి ముందుకెళ్ళి ఇంకో జత వేసుకుంటారా లేదా? రాకపోయినా దాన్ని పంటి పెట్టుకుంటారా? నువ్వు అలా ఉండొద్దు. నిన్ను విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను విడువలా, నిన్ను ఎడబాయలా. నువ్వు పుట్టినప్పుడు నీతో ఉన్నాడు నీ దేవుడు. ఈ లోకం నుంచి వెళ్ళిపోయేదాకా నీ దేవుడు నీతోనే ఉంటాడు. ఒకవేళ భర్త విడవచ్చు, భార్య ఏడవచ్చు, లేకపోతే పిల్లలు ఏడవచ్చు, ఎవరైనా విడవచ్చు, కానీ నీతో ఉండేది నీ దేవుడు మాత్రమే. కొంతకాలమే. భర్త అయినా భార్య అయినా లేకపోతే పిల్లలైనా కొంతకాలమే. ఖుషిగా ఉంటారు కొంతకాలం. తర్వాత ఒక దైవజనులు కుటుంబం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారు. ఉన్నట్టుగా ఉండి చాలా చక్కని దైవజనుడు, చాలా దైవికంగా దైవ చిత్తాన్ని నెరవేర్చే దైవజనుడు అకస్మాత్తుగా ఒక రోజున హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోయాడు.
చనిపోయాడు. ఆ భార్య చాలా చాలా దిగులు పెట్టుకుంది. కానీ దేవుని మాటను బట్టి మరి దేవుడిచ్చిన భారాన్ని భుజం మీద వేసుకొని ముందుకి కొనసాగిస్తుంది. తన బిడ్డలను ప్రక్కన పెట్టుకొని ముందుకు వెళుతుంది. మరి నీవో దేవుని మాట కంటే ఎక్కువ నీ భర్త, దేవుని మాట కంటే ఎక్కువ నీ భార్య, దేవుని మాట కంటే ఎక్కువ నీ పిల్లలు కాదు. కొంతకాలం నువ్వు సంతోషం ఉండాలి కనుక వారు పుట్టారు, నీకు భర్త వచ్చాడు, నీకు భార్య వచ్చింది, నీకు పిల్లలు వచ్చారు, అంతే. ఎవరు శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతం. కనుక ఆయన కనికరం కూడా నీకు శాశ్వత కాలం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి దేవుణ్ణా నువ్వు విడిచిపెడుతుంది? ఏమండి, నీతో ఉండని నీ భర్త కోసం అయితే అబ్బో ఎన్నో అన్నం నీళ్ళు దాక్కుండా భర్త కోసం ఏమైనా చేయొచ్చు, చేయకూడదని నేను అంటలా. కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. దేవుడు ఏమన్నాడు? నాకంటే దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు దూరం అయింది. దేవుని వాక్యం అది. ముందు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. తర్వాత భర్తను చూసుకో, భర్తకి ఏం కావాలో ఇవ్వు, భర్తకి ఏం పెట్టాలో పెట్టు. భార్య అయినంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యిండి పశ్చాత్తాపడి చేయక మానదువని నేను తెలుసుకొని చూశారంటండి. ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఎవరంటున్నారు తెలుసు ఈ మాట? యోనా భక్తుడు అంటున్నాడు. దేవుడు ఈయనకు మాట చెప్తే, నా బిడ్డలను కాపాడాలి, నా బిడ్డలు రక్షించాలి, కనుక నీవు తర్షీషుకి వెళ్ళకూడదు, నీనువే పట్టణానికి వెళ్ళు అని దేవుడు చెప్తే ఈయన ఏం చేశాడు? తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్తే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు అత్యంత కృప కలిగిన దేవుడు అని, వాళ్ళని ఎలాగైనా సరే రక్షిస్తావని నేను అందుకనే ఏం చేశాడంట? తర్షీషుకి బయలుదేరంట. అప్పుడు ఏం చేశాడు? మంచి గుణపాఠం చెప్పాడు కదా, మంచి గుణపాఠం చెప్పాడు. మానవుడు అనుకుంటాడు దేవునికంటే నాకు బాగా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటాడు. మానవుడికి ఎంత తెలివితేటలు ఏ పాటివి? దేవుని కింద చెవులు మేలేసి ఆ తిమింగలం గర్భంలోనికి పంపించేసాడు. ఏం చేసినాడు? చచ్చినట్టుగా ఏం చేశాడండి? గర్భంలో ఉండి ఎక్కడ? తిమింగల గర్భంలో ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే దేవుడు క్షమించి, తన తప్పును క్షమించి ఇతను నినివే రేవులో కక్కేసేయి అని అన్నప్పుడు కక్కగానే అతని ఆకారం అంతా ఏమైపోయింది? నల్లగా ఉండేవాడు తెల్లగా వచ్చేసాడు. ఏమైపోయింది? నల్లగా ఉండేవాడల్లా తెల్లగా వచ్చేసాడు. ఆడికెళ్ళినా మన స్వభావం ఏమైనా మారుతుందా? మారదు. మానవుడే నేను రాయిలంటోడిని, నేను ఎవరైనా ఏం చేయలేరు అనుకుంటారు. దేవుడు ఆయనకంటే గట్టి. ఆయన నిన్ను ఎలా వంచాలో ఏం చేయాలో ఆయనకంతా తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎత్తుకు పై ఎత్తులే మాకో, మాట అంటే ఇంకో మాట చెప్పమాకో.
నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నా మంచి మాటలు అని అనుకో మాకు, అది జ్ఞానం అనుకో మాకు. దీనుడుగా రా, మంచివాడిగా రా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ అతిక్రమ దోషాలను క్షమించి తన బిడ్డగా చేసుకొని తనకిష్టమైన వారిగా చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇప్పటివరకు మీతో మాట్లాడిన మాట మీకు మేలుకరంగా ఉండాలి అనంటే ఈ గడియలోనైనా సరే, ఈ క్షణంలోనైనా సరే నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు నీ పాపం ఎలాంటిదైనా, నీ దోషం ఎలాంటిదైనా ఆయన పరిహరించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఆ పాపము నీ పైన ఏలుబడి చేయకుండా చేయాలని నిన్ను తన కనికరము చేత తన యొద్దకు నడిపించాడు. మరి వస్తావా యేసయ్య దగ్గరికి? యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడే ఫైనల్ గడియ అని గుర్తుపెట్టుకో. ఇంక నీకు టైం ఉందని అనుకో మాకు. దేవుడు నీకు వినిపించడమే ఫైనల్ గడియ, ఆఖరి గడియల్లో దేవుడు నీకు శుభవార్తను తెలియచేస్తున్నాడు. ఆ మాటను బట్టి వస్తావా దేవుని దగ్గరికి? నీ మీద తన కనికరాన్ని నుంచి నీకెంతో మేలు చేయాలని, నిన్ను బ్రతికించాలని, చీకటి శక్తుల బారి నుండి నీకు విడుదల చేయాలని ఆయన ఎంతో నీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. దుర్నియోగం చేస్తావా? వచ్చి కూడా ఎట్టబడితే అట్ట మాట్లాడతావా? నీ ప్రవర్తన మార్చుకుంటే ధన్యుడు అవుతావు. నీకు మేలు కలుగుతుంది. దేవునికి కానకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే. ఒకవేళ దేవుణ్ణి కానకుండా నువ్వు వెళ్ళిపోవాలని వెళ్ళి ఈ లోకాన్ని విడిచేవంటే దోషిని నిర్దోషిగా ఎంచడు ఆయన. దోషిగానే తీర్పు తీర్చి నిన్ను నరకానికి, నీకు సిద్ధపరచబడిన నరకాగ్నికి నువ్వు వెళ్లాల్సి వస్తుంది. క్షమాపణ అనేది భూలోకంలో ఉండగానే ఈ భూలోకాన్ని విడిచినప్పుడు ఉండదు. కనుక ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం ఎవరికి వారే. తప్పును తెలుసుకున్నావా? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? జాగ్రత్త. అదే ఆలోచించావంటే నీకు కూడా క్షమాపణ ఉండదు. తెలుసుకో. నీకు కూడా క్షమాపణ ఉండాలి అంటే రా, దేవుని దగ్గరికి రా. నీకు మేలు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన, బలవంతుడు తండ్రి, సమాధానకర్తవు నాయన. మీరు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు ప్రభా. ఇదిగో నా తండ్రి, అయా మానవుల పట్ల అయా నా ప్రభా నాయన కనికరమ కలిగిన దేవుడు నాయన. అందుకనే నా ప్రభా ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులను చెయ్యి విడవక వారిని నాశనము చేయక నా ప్రభువా, వారి పాపములు, వారి దోషాలు, వారి అతిక్రమములు ఎంత భయంకరమైనా సరే, ఎంత ఘోరమైనవైనా సరే క్షమించాలనుకుంటున్నావు నాయన. వారి నుండి నా ప్రభా పారుదోలాలనుకుంటున్నావు నాయన. వాళ్ళు లేకుండా చేయాలనుకుంటున్నావు నా ప్రభా. అయ్యా నీకు వందనాలు. వారిని రక్షించాలనుకుంటున్నావు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. బిడ్డలు మీకు అప్పగిస్తున్నాను అయ్యా, మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. అయ్యా మీరే గొప్ప దేవుడు నాయన, సర్వశక్తి కలిగిన తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు నాతో మాట్లాడారు ప్రభా. నీకు దూరం కాను ప్రభా. నీ నుండి వెళ్ళిపోనయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీలోనే ఉంటాను ప్రభా. అయ్యా నా ప్రభా, నా మీద ఉన్నటువంటి అతిక్రమాలు, ఆయా దోషాలు, వాటన్నిటిని పరిహరించి నీ కనికరము, నీ జాలి, మీ దయ మా పైన ఉంచి నీ రాజ్యానికి వారసులుగా అయా మమ్మల్ని చేసి, అయా మమ్మల్ని బట్టి నా ప్రభా
మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అయా జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభువా, మర్చిపోయే దేవుడు కాదు నాయన. అయ్యా మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అయ్యా, నెరవేర్చండి అయ్యా. నీకు వందనాలు, మీకు ఈ స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ ప్రార్థన ఆలకించి అయ్యా ప్రతిఫలం దయచేసి ఎక్కడెక్కడ ఉంది నా ప్రభువా నీ మాట వింటున్నారు వారందరితో కూడా నా ప్రభు మీరు మాట్లాడారు. వారందరూ కూడా మీ సన్నిధిలోకి వచ్చి ఎవరికి వారి నేను పాపిని ప్రభువా అని నా ప్రభు వారి పాపములన్నీ ఒప్పుకొని నీ రాజ్య వారసులుగా చేయబడినట్లు నీ కృప దయచేసి మా ఈ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకున్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం కూడా, అలాగే రేపు జరగబోతున్నటువంటి పునరుద్ధాన ఆరాధనలో కూడా క్రమంగా జరిపించి అనేకులకు మేలు కలుగు చేసి ప్రతి ఒక్కొక్కరిని అయ్యా వారి పట్ల మీకున్నటువంటి ప్రణాళిక అయ్యా మీరు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని వాటిని నెరవేర్చి ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.